హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు గ్యాస్ ప్రాబ్లం తోటి. సో అసలు ఈ ఐబిఎస్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, సో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నుంచి పిల్లల్లో మనము గ్యాస్ ప్రాబ్లం చూస్తున్నాం, అండ్ పెద్దవాళ్ళకైతే అది కామన్ ప్రాబ్లం అయిపోయింది నా డేస్. సో అసలు ఐబిఎస్ అంటే ఏంటి, దానికి రీజన్స్ ఏంటండి? సో మెయిన్గా ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్. అది మనకి యూజువల్గా బోవెల్స్ అంటే మనం మోషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్గా అసలు డిసీజెస్ గురించి మాట్లాడుకునే ముందర అసలు మన నార్మల్ జీర్ణ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి నోరు దగ్గర నుంచి కింద మోషన్ పాస్ చేసే ఏరియా వరకు ఏనస్ అంటాము, అక్కడ వరకు మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది. మనకి డైజెషన్ ప్రాసెస్ మనం తిన్న నోటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఎందుకు 32 టైమ్స్ కంటే ఎక్కువ చూవ్ చేయమంటారంటే నోటి దగ్గర నుంచే మనకు ఆ జీర్ణ వ్యవస్థ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఫస్ట్ ఒక 20% నోటి దగ్గర స్టార్ట్ అయ్యి తర్వాత కడుపులోకి వెళ్ళి అక్కడ మనకి ఇంకా మేజర్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే అన్ని ఆర్గన్స్ లైక్ గాల్ బ్లాడర్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ ఏదైనా కరెక్ట్గా ఎంజైమ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి మనకి నార్మల్గా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అదే మనకి ఎటువంటి చిన్న ఇది డిస్టర్బెన్స్ జరిగినా కూడా మనకి ఈ జీర్ణ వ్యవస్థలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా వచ్చేసి కాన్స్టిపేషన్ అండ్ డయేరియా అనేది మేజర్గా చూస్తాము. అండ్ ఆల్సో దానికంటే ముందర మనము ఫ్రీక్వెంట్గా చూసే ఇష్యూస్ ఏంటంటే గ్యాస్ అండ్ యాసిడిటీ. సో మెయిన్గా గ్యాస్ అంటే ఇప్పుడు నార్మల్గా 2 టైప్స్, బర్పింగ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే తేన్పడము, ఆర్ అదర్వైజ్ మనకి ఫ్లాచులెన్సీ అంటే కింద నుంచి గ్యాసెస్ పాస్ అవ్వటము. సో ఈ రెండింటిని కూడా గ్యాసెస్ అని అంటారు. అండ్ దీంతో పాటు అసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా రావటం, దీస్ ఆర్ ద మెయిన్ కామన్ సిమ్టమ్స్ అనమాట. ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చూసుకున్నా కానీ ఇవి మెయిన్ సిమ్టమ్స్. సో బేసిక్గా ఐబిఎస్లో మెయిన్గా చూసుకున్నట్లయితే సో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటాము. అంటే మామూలుగా కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ అనేవి మన బోవెల్స్ అంటే మన ఇంటెస్టైన్స్ని ఇరిటేట్ చేయడం వల్ల మనకి ఫర్దర్గా కాన్స్టిపేషన్ లేదంటే డయేరియా అనే ఇష్యూ ఎక్కువగా వస్తుంది. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనమాట. సో మెయిన్గా మోషన్ అనేది ఎవ్రీడే పాస్ అవ్వకపోయినా, లేదంటే నార్మల్గా పాస్ అవ్వకుండా హార్డ్ స్టూల్స్ వచ్చినా కానీ, లేదంటే 2-3 డేస్ కంటే ప్రొలాంగ్ అయ్యి ఆ తర్వాత రావడాన్ని మనం కాన్స్టిపేషన్ అని అంటాము. అది ఇంకొకటి డయేరియా, అంటే మనకి మోషన్ అనేది ఒక రోజులో 3 టైమ్స్ కంటే ఎక్కువ లేదంటే 4 టైమ్స్ కంటే ఎక్కువ రావటాన్ని దాన్ని డయేరియా అని అంటాము. అది లూజ్ మోషన్స్ అన్నా అవ్వచ్చు, నార్మల్ మోషన్స్ అన్నా అవ్వచ్చు. సో దాన్ని అట్లా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఐబిఎస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐబిఎస్-సి, దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐబిఎస్-డి, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఐబిఎస్-ఎం. సో ఐబిఎస్-సిలో ఏంటంటే మెయిన్గా కాన్స్టిపేషన్ చూస్తాం అనమాట. ఈ టైప్ ఉన్న వాళ్ళల్లో మనకేంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఐబిఎస్-డిలో ఏంటంటే మనకి డయేరియా సిమ్టమ్ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మనకి ఐబిఎస్-ఎంలో ఏంటంటే 2 మిక్స్డ్ ఉంటాయి, కాన్స్టిపేషన్ అన్న అవ్వచ్చు లేదంటే డయేరియా అన్న అవ్వచ్చు. ఈ 2 టైప్స్ మనకి ఇందులో చూస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్. సో మెయిన్గా ఈ ఐబిఎస్ గురించి మాట్లాడుకున్నాక వై ఐబిఎస్ అనేది మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా మనకి కాజెస్ చూసుకున్నట్లయితే ఇడియోపతిక్ కాజెస్ అనమాట. అంటే కాజ్ ఏంటి అనేది తెలియదు, బట్ దెన్ కొన్ని రీజన్స్ వల్ల ఇది ట్రిగర్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నవడేస్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్. ఎవ్రీబడి ఆర్ వర్కింగ్, ప్రతి ఒక్కళ్ళకి టైం ఉండదు. సో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఆర్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఎక్కువగా స్టోర్డ్ ఫుడ్, ఈజీగా అవైలబుల్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం చేస్తున్నారు. సో దానివల్ల మనకి గట్ బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ అవ్వడము, దాని ద్వారా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది చూస్తున్నాం. సో మెయిన్గా బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, ఆర్ మనకి నూడిల్స్, ఎటువంటి ప్రిజర్వ్డ్ ఫుడ్ ఏదైనా కానీ ఇట్ ఈస్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ గట్. దానివల్ల ఇటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది 100% ఇదేనా కాజ్ అనేది ఇంకా వీ డోంట్ నో. సో ఇడియోపతిక్ కాజ్ అంటాం దాన్ని. సో మెయిన్గా రీజన్స్ అనేవి ఇంకా తెలియదు.
ఓకే. బట్ దెన్ మనకి ఇది ఐబిఎస్ చూసుకున్నట్లయితే మెయిన్గా యూజువల్గా అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉంది అని అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో తెలిసిపోతుంది. ఆర్ ఎనీ అదర్ ఇష్యూ, థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మీకు ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. కానీ ఐబిఎస్లో ఏంటంటే ఎన్ని టెస్ట్లు చేసినా కానీ అన్ని నార్మల్ ఉంటాయి. సో మెయిన్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సిమ్టమ్ అన్నమాట. మనకి అన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి, బట్ దెన్ రిపోర్ట్స్లో ఏది అబ్నార్మల్గా ఉండదు, ప్రతిదీ నార్మల్గా ఉంటుంది. సో దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఐబిఎస్. ఓకే. సో మరి దాన్ని ఎలా మేడం తెలుసుకునేదంట? మెయిన్ గా సిమ్టమ్స్ తోటి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటారు. ఎస్, మెయిన్ గా గ్యాస్ తిన్న వెంటనే గ్యాస్ రావటము, మోషన్ కి వెళ్ళే సెన్సేషన్ వస్తుంది. సో దట్ ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి అది వస్తూనే ఉంటుంది అనమాట. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా గానీ అది తగ్గదు. ఆ తర్వాత ఎన్ని రిపోర్ట్స్ చేయించినా అన్ని నార్మల్ వస్తే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఐబిఎస్. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్కింగ్ అనుకోండి, లేదంటే ఏమన్నా ఫంక్షన్స్ కి అలా వెళ్ళినప్పుడు ఫుడ్ ఇంటేక్ అనేది ఒక్కొక్కసారి డిఫరెంట్వి తీసుకోవాల్సి వస్తుంది, హెవీగా తినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే మనము దాన్ని గ్యాస్ ప్రాబ్లం కిందే కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే తర్వాత క్యూర్ అయితే నార్మల్ అనుకోవచ్చు అంటారు? మెయిన్ గా ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీథింగ్ పడదు, అది ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్. ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని ఫుడ్స్ పడతాయి, అదే మీకు ఆ ఫుడ్ తింటే డైజెషన్ సరిగ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత కారం తిన్నా కానీ నాకేం కాకపోవచ్చు, కానీ అదే మీకు కొంచెం కారం తిన్నా కూడా ప్రాబ్లం రావచ్చు. సో ఎవ్రీబడీస్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఆ బేసిక్ థింగ్ అండర్స్టాండ్ అయితే మనము ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా తొందరగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రతిదీ మనకి ఈజీలీ అవైలబుల్ ఉంది, నేను ఇది తింటే నాకేం కాదు అనే అపోహలో కూడా ఉండద్దు. సో ఏం కాకపోవచ్చు కొన్ని రోజుల వరకు, బట్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ మనకి ఫ్యాటీ లివర్ కానీ ఆర్ ఎనీథింగ్ లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది, అండ్ దానివల్ల మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా మనకి ఇంపాక్ట్ చేస్తుంది. అదే లాంగ్ టర్మ్లో అంటే ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి మీరు ఒక పర్టికులర్ ఫుడ్ డైట్ అనేది ఫాలో అవుతున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఆయిల్ ఫుడ్డే ఎక్కువ తీసుకుంటున్నారు ఆర్ ఎనీథింగ్ లైక్ మైదానే ఎక్కువ తీసుకుంటున్నారు. సో మీరు క్రానిక్ గా అంటే చాలా రోజుల నుంచి ఇదే ఫుడ్ కన్సంప్షన్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మీకు దానికి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది తర్వాత. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ అనేది మనము క్లియర్గా చూసుకున్నట్లయితే ప్లేట్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. అంటే మీకు మీ హైట్కి మీ వెయిట్కి మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత మీకు న్యూట్రిషన్ అనేది బాడీకి వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా ఉంటుంది. సో ఈజీగా గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ మధ్య. సో యూ కెన్ సర్చ్ మీ బిఎంఐ ఎంత ఉందో చూసుకొని దాని తగ్గట్టు మీరు ఎంత న్యూట్రిషన్ అనేది మీకు సఫిషియంట్ అనేది చూసుకొని దాన్ని బట్టి తీసుకుంటే మంచిది. నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది నెగ్లెక్ట్ చేసేసి అది ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత, లేకపోతే కిడ్నీలో స్టోన్స్, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత ఓకే మాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఇంత సివియర్ అయ్యాక డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో అసలు మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంది వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలని ఎప్పుడు రావాలంటారు పేషెంట్? అసలు మెయిన్గా చిన్న చిన్న సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తిన్న వెంటనే మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అంటాము, అంటే తిన్న ఫుడ్డే మనకు గొంతులోకి వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్. సెకండ్ థింగ్ వచ్చేసి కడుపు ఉబ్బరంగా ఉండటం. సో ఈ కడుపు ఉబ్బరంగా ఉండటాన్ని ఒకరోజు ఉంటే ఇట్స్ ఓకే. అలా మీకు ఫ్రీక్వెంట్గా అలానే ఉంది అని అంటే ఆబ్వియస్లీ మీరు కన్సల్ట్ అవ్వాల్సిందే. అండ్ దెన్ దాంతో పాటు గ్యాసెస్ అని చెప్పాను ఇందాక. సో బర్పింగ్ అనేది ఎక్కువగా రావటం, అంటే తేన్పులు ఎక్కువగా రావటం, ఆర్ మనకి కింద నుంచి గ్యాసెస్ ఎక్కువగా పోవటం, అండ్ ఆల్సో వాసన రావటాన్ని కూడా అది ఈజీగా కన్సిడర్ చేయకుండా ఒకసారి కన్సల్ట్ అయితే మీకు ఇంటర్నల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది క్లియర్గా చెప్పి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా తగ్గుతుంది. అలా కాకుండా దాన్ని ఇగ్నోర్ చేస్తే ఫర్దర్గా డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి, లైక్ పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఆర్ ఎనీథింగ్ లైక్ స్టమక్ అల్సర్స్ కానీ, ఇటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ అల్సర్స్ వచ్చాయి అని అంటే ఇంటర్నల్గా హీల్ అవ్వటం కష్టం, బికాస్ బయట ఏదన్నా వూండ్ వచ్చింది అంటే ఏదైనా దెబ్బ తగిలింది అంటే చాలా కేర్ తీసుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ విజిబుల్ మనకి. ఇంటర్నల్ గా ఏదన్నా జరిగింది, అల్సర్ అంటే వూండ్ ఇన్సైడ్ అన్నమాట, అదే దెబ్బ ఇన్సైడ్. సో
మనం ఏది తిన్నా ఏది తాగినా దాన్ని ఊరూరికే ట్రిగర్ చేస్తూ ఉంటుంది. సో హీలింగ్ ప్రాసెస్ కొంచెం లేట్గా అవుతుంది లోపల ఉంటే. అది రాకుండా ఉండటానికే తొందరగా మీకు ఈ సిమ్టమ్స్ నేను ఇందాక ఏదైతే చెప్పానో అవి ఉన్నప్పుడే కన్సల్ట్ అయితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్ కి ఎట్లాంటి సొల్యూషన్ ఉంది? సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఐబిఎస్లో మనకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో ఎగ్జామ్ ఫియర్ ఉన్నప్పుడు వాళ్ళకి మోషన్స్ ఎక్కువ అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏదైనా స్టేజ్కి వెళ్లే ముందర స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే దానికంటే ముందు కూడా చాలా మందికి ఫియర్ వల్ల మోషన్స్ ఎక్కువ వస్తాయి. సో ఇలాంటివి కూడా మనము ఐబిఎస్ కిందకి కన్సిడర్ చేస్తాం. బికాస్ మైండ్ అండ్ గట్ ఆర్ రిలేటెడ్ అన్నమాట. మీరు ఎలా ఆలోచిస్తారో మీ గట్టు కూడా అంత ఇదిగా పనిచేస్తూ ఉంటుంది. సో ఎంత స్లగ్గిష్గా ఉంటే అంత కాన్స్టిపేషన్ ఉంటుంది. సో ఇలా మనకి రిలేట్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం పీస్ఫుల్గా ఉండి అండ్ ఆల్సో తీసుకునే డైట్ సరిగ్గా తీసుకుంటే సెట్ అవుతుంది. అండ్ హోమియోలో ఎలాంటి చికిత్స మీకు అవైలబుల్గా ఉంటుంది అని అంటే ఈక్వల్లీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ని ఈక్వల్గా మనం బ్యాలెన్స్ చేసి దాంతోపాటు మీకు ఇచ్చే మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి మీకు అడ్వాన్స్డ్ హోమియోకేర్ ఫార్ములాస్ ఉంటాయి మనకి. సో దాని ద్వారా మీకు ఇంటర్నల్గా జీన్ దగ్గర నుంచి చేంజెస్ అవుతాయి. సో జెనెటిక్ లెవెల్లో మనకి చేంజెస్ జరుగుతాయి కాబట్టి మీకు ఫర్దర్గా ఆ ప్రాబ్లం రికర్ అవ్వదు అండ్ ఉన్న ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోతుంది. సో వ్యూవర్స్, డాక్టర్ చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి. జస్ట్ గ్యాస్ ప్రాబ్లమే అని చెప్పి లైట్ తీసుకోకుండా మీకు డాక్టర్ చెప్పిన లక్షణాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించండి. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈరోజు ఐబిఎస్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.